615 కానిస్టేబుల్. తెలంగాణలో మొత్తం 24,247 ఖాళీలు అయితే ఇంకా ఉన్నాయి. దేశంలోనే అత్యధిక శిక్షణ సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయంట. మన రాష్ట్రంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. బీపీఆర్డీ తాజా నివేదిక. సో తెలంగాణలో ప్రతి 615 మంది పౌరులకు ఒక పోలీసు ఉన్నట్లు పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్డీ తాజా గణాంకాలు వెల్లడించాయి. సో వాస్తవానికి ప్రతి 442 మందికి ఒకరు పోలీసు ఉండాలి. అంటే 1,00,000 మంది పౌరులకు 226 మంది ఉండాల్సింది. మన దేశంలోని 163 మంది ఉన్నట్లు తెలిసింది. అది తెలంగాణలోని 2023 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ శాఖ స్థితిగతులపై బీపీఆర్డీ ఒక నివేదిక అయితే ఇచ్చింది. రాష్ట్ర పోలీస్ శాఖలో అన్ని విభాగాలలో కలిపి 24,247 ఖాళీలు ఉన్నట్టు అండ్ తెలంగాణకి 139 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేస్తే అంటే అలాట్ చేస్తే ఓన్లీ 122 మంది ఐపీఎస్ మాత్రమే ఉన్నారు. సో అది కాకుండా ఇంకా చూస్తే రవాణా సదుపాయంలో ముందంజ ఉంది. తెలంగాణ ఉన్నత స్థాయిలో అదనంగా క్షేత్రస్థాయిలో అదనంగా ఉంది. అంటే ఎక్కువ లేని చోట ఎక్కువ ఉన్నాయి, ఉన్న చోట తక్కువ ఉన్నాయి అన్నట్టు చెప్పాడు. దేశవ్యాప్తంగా 77 పోలీస్ కమిషనరేట్లు ఉన్నట్లు అత్యధికంగా మహారాష్ట్రలో 12 ఉన్నాయి. అండ్ తర్వాత స్థానంలో తెలంగాణ, తమిళనాడు 9 ఏసీ కమిషనరేట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. 33 పోలీసు శిక్షణ సంస్థలతో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. అండ్ అది కాకుండా 112,122.4 చదరపు కిలోమీటర్లకి విస్తరించిన మహారాష్ట్రతో ప్రతి 1.3 కిలోమీటర్ పరిధిలో ఒకరికి అవసరం కాగా 1.8 కిలోమీటర్లకు ఒక పోలీసు ఉన్నట్టు చెప్పింది. ప్రస్తుతం ఠాణాల సంఖ్య 844. మొత్తం పోలీస్ శాఖకు 19,982 వాహనాలు ఉండగా వీటిలో స్టేషన్లలో 5,966 మాత్రమే ఉన్నాయి. ప్రతి 100 మంది పోలీసులకు రవాణా సదుపాయం కల్పిస్తున్న విషయంలో తెలంగాణ ముందంజ ఉంది. ఉన్నత స్థాయిలో అదనం, క్షేత్రస్థాయిలో అదనం అంటే ఏంటి? రాష్ట్రంలో డీజీపీ పోస్టులు రెండుకు గాను ఒకటి అదనంగా ఉండటం అంటే విశేషం. అంటే డీజీపీలు 2 పోస్టులు ఉన్నాయంట. అదనపు డీజీపీ 6 డీజీపీలు ఉంటే 17 మంది ఉన్నారు. సో అదనపు డీజీపీలకు 17 మంది అదనపు డీజీపీలు ఉన్నారు. అంటే 6కి ట్రిపుల్ చేశారు. అండ్ 16 ఐజీలకు 8 మంది మాత్రమే ఉన్నారు. 17 మంది డిఐజీలకు 12 మంది ఉన్నారు. 104 మంది ఏఐజీకి సీనియర్ ఎస్పీ కమాండెంట్ పోస్టులకు 4 అదనంగా ఉన్నారు. 112 మంది అదనపు ఎస్పీ డిప్యూటీ కమాండెంట్ పోలీసులకు 86 మంది ఉన్నారు. అండ్ 387 ఏఎస్పీలకు 352 ఉన్నారు. అండ్ 1375 ఇన్స్పెక్టర్లకు 1217 మంది ఉన్నారు. 3,832 మంది ఎస్ఐలకు 2,997 మంది ఉన్నారు. అండ్ 2,654 మంది ఏఎస్ఐలకు 2,421 మంది ఉన్నారు. అండ్ 7,616 హెడ్ కానిస్టేబుల్కు 6,119 మంది ఉన్నారు. అండ్ 32,747 మంది కానిస్టేబుల్కు 22,161 మంది ఉన్నారు. ఇది అంటే ఎక్కువ ఉన్న చోట తక్కువ ఉన్నారు, తక్కువ ఉన్న చోట ఎక్కువ ఉన్నారు. మహిళా పోలీసులకు 5,351 మంది ఉండాల్సింది. సో సివిల్ విభాగంలో డీజీపీ స్థాయిలో ఒక్కరు కూడా లేరు. 6 అదనపు డీజీపీలు, 1 ఐజీ, డిఐజీ, 29 మంది ఎస్పీలు ఉన్నారు. 13 మంది అదనపు ఎస్పీలు, 4 డిఎస్పీలు, 27 మంది ఇన్స్పెక్టర్లు, 372 మంది ఎస్ఐలు, 198 మంది ఏఎస్ఐలు, 320 మంది హెడ్ కానిస్టేబుల్, 2,907 మంది కానిస్టేబుల్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61,811 మంది పోలీసులు ఉండగా అన్ని విభాగాల్లో కలిపి మహిళలు మాత్రం 5,351 మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి 3,530 మంది ఆడవారికి ఓ మహిళా పోలీసు ఉన్నారు. 16 మహిళా ఠాణాలు ఉన్నాయి. మొత్తం 16 ఉమెన్స్ స్టేషన్స్ అయితే తెలంగాణలో ఉన్నాయి. పోలీస్ శాఖ ఆధునికీకరణ చేయడానికి 2,169.99 కోట్లు రాష్ట్ర బడ్జెట్ అయితే కేటాయించింది. కానీ తెలంగాణ మాత్రం ఇది 0. సో తెలంగాణలో ఇది మాత్రం 0 అనమాట. దేశవ్యాప్తంగా ఇట్లా ఉంటే మన తెలంగాణలో 0. రాష్ట్ర ప్రభుత్వం 2.556 లక్షల కోట్ల పోలీస్ బడ్జెట్ కింద 7,932 కేటాయించింది. సో 2023 జనవరి 1 నాటికి రాష్ట్ర పోలీస్ గణాంకాలు. సో అసలు యాక్చువల్ గా మంజూరైనవి 48,868 వేకెన్సీ. దాంట్లో సివిల్ కింద 35,645 మంది ఉన్నారు. అండ్ ఏఆర్ కింద 24,043 మంది ఉంటే 16,924 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ సాయుధ అండ్ దీంట్లో 5,695కి 3,878 అన్నారు. అండ్ ఐఆర్బి సో 7,452 మందికి 5,364 మంది ఉన్నారు. టోటల్ గా మొత్తం 86,058 మందికి 61,811 మంది పోలీసులు అయితే ఉన్నారు. సో సీసీ కెమెరాలు 2.82 లక్షలు మొత్తం ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలోని దేశంలోని 5,48,057 కెమెరాలు ఉన్నాయి. సో తెలంగాణలోని ఎక్కువ ఉంటూ విశేషం. అండ్ 844 స్టేషన్లలో ప్రతి స్టేషన్ లో సో సుమారు 750 స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉన్నట్టు మనకి ఇక్కడ వస్తున్నాయి. అండ్ రాష్ట్రంలోని డిఎస్పీ నుంచి ఆ పై స్థాయి అధికారులు వరకు మంజూరు చేసిన పోస్టులు 818కి 767 మంది. ఏఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ వరకు 11,027 నుంచి దానికి 9,638 మంది ఉన్నారు. అండ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది 74,213కి 51,406 మంది ఉన్నారు.
సో తెలంగాణలో కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు 61,811 మంది ఉండగా వీళ్ళ 11,064 మంది ఎస్పీ అధికారులు ఉన్నారు, ఎస్సీ అధికారులు ఉన్నారు. అండ్ ఎస్సీ అధికారులు శాతం 15% ఉండగా అండ్ ఇది 18%తో సమానం. ఎస్టీ అధికారులు 7,119 ఉన్నారు, వీరికి 10% రిజర్వేషన్ కేటాయించగా 11.7% మంది ఉన్నారు. బీసీలకు 27% రిజర్వేషన్ ఉండగా 33,551 మందితో 54.5% మంది ఉన్నారు. సో తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ట్రాకర్స్ డాగ్స్ 125 ఉంటే అండ్ స్నిప్పర్ డాగ్స్ 332 ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రథమ స్థానం. సో ఇది తెలంగాణ రిపోర్ట్. సో తెలంగాణ రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ BPRD రిపోర్ట్. సో మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ.